న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. రోజుకు ఒక వెల్త్ క్రియేషన్ ఐడియా గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక రోజు వాల్యూ బై, మరొక రోజు స్మార్ట్ బై. సో ఇవాళ స్మార్ట్ బై ఇందాకే మనం బ్రేక్ ముందు అంటున్నట్లుగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ ఇది. సో లూబ్రికెంట్స్ తయారీ సంస్థలు చాలా తక్కువగా మనకు లిస్టెడ్ స్పేస్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లూబ్రికెంట్స్ని కూడా తయారు చేస్తూ ఉంటాయి. హెచ్పిసిఎల్ కావచ్చు, ఆర్ ఐఓసి కావచ్చు, ఆర్ బీపీసీఎల్ కావచ్చు. ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ సొంత లూబ్రికెంట్స్ని తయారు చేస్తుంటాయి. కాకపోతే వాటికి పెట్రోల్, డీజిల్, ఇతర ఆయిల్ ప్రొడక్ట్స్ సేల్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఉంటాయి. లూబ్రికెంట్స్ అనేవి జస్ట్ ఒక లెస్ దాన్ 5% ఆఫ్ దేర్ సేల్స్ ఉంటాయి. సో అందుకని వాటికంటే కూడా మనం లిస్టెడ్ స్పేస్లో ఎక్స్క్లూజివ్గా క్యాస్ట్రాల్, గల్ఫ్ ఆయిల్, టైడ్ వాటర్ ఆయిల్ ఇటువంటి కంపెనీస్ మనం చూస్తుంటాం కదా. సో వాటితో పాటు ఒక కంపెనీ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ పేరు జీపీ పెట్రోలియమ్స్. సో గతంలో సా పెట్రోలియం అని ఒక కంపెనీ ఉండేదన్నమాట. దాన్ని జీపీ పెట్రోలియంగా పేరు మార్చారు. స్టోరీ ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈ అంటాం కదా, యూఏఈకి చెందిన అశోక్ అండ్ సుధీర్ గోయల్, వీళ్ళిద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరూ గల్ఫ్ పెట్రోకెమ్ అనే సంస్థకి ప్రమోటర్స్. దాని సైజ్ $2.8 బిలియన్. సో 2 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ ఈ సా పెట్రోలియం అనే కంపెనీని ఇండియన్ మార్కెట్స్లో లిస్టెడ్ కంపెనీని చేజిక్కించుకున్నారు, ఎక్వైర్ చేశారు. తర్వాత సంస్థ పేరుని జీపీ పెట్రోలియంగా మార్చారనమాట. సో లూబ్రికెంట్ ఇండస్ట్రీలో మనకు తెలుసు ఐఓసి సర్వో అనే బ్రాండ్ని తయారు చేస్తుంటుంది. అలాగే భారత్ పెట్రోలియం మ్యాక్ అనే బ్రాండ్ని, తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం టర్బో అనే బ్రాండ్ని తయారు చేస్తూ వాళ్ళది ఒక స్ట్రాంగ్ బ్రాండ్స్గా మనం గమనిస్తూ ఉంటాం. మిగతా మార్కెట్ అంతా కూడా షెల్, గల్ఫ్ ఆయిల్, క్యాస్ట్రాల్, ఎక్సాన్ మొబిల్, టోటల్ ఇటువంటి యాక్చువల్గా చిన్న సంస్థలని చెప్పుకోవాలి వీటిని లూబ్రికెంట్స్ మార్కెట్లో. సో జీపీ పెట్రోలియం ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళకి ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్లో మెజారిటీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్ ఆల్మోస్ట్ 80% రెవెన్యూ ఇస్తూ ఉంటే మిగతా 20% మాత్రం ఆటోమోటివ్ ఇండస్ట్రీ అంటే మనం ఇప్పుడు ఇందాక అనుకున్న సర్వో లాంటి బ్రాండ్స్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కంపెనీ ఐపాల్ అని బ్రాండ్తో ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్ని తయారు చేస్తుంది. దీనిలో మార్కెట్లో ఇండస్ట్రియల్ లూబ్రికెంట్ మార్కెట్లో ఈ కంపెనీకి 5% మార్కెట్ షేర్ ఉంది. ఆటోమోటివ్ మార్కెట్లో నెగ్లిజిబుల్ మార్కెట్ షేర్ లెస్ దాన్ 1% ఉంది. సో వచ్చే 10 ఏళ్లలో 5% మార్కెట్ వాటా చేజిక్కించుకునేందుకు జీపీ పెట్రోలియం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ స్పెయిన్కి చెందిన రెప్సాల్, ఇది వరల్డ్ ఫేమస్ బ్రాండ్ అనమాట. రెప్సాల్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ఇంటర్నేషనల్లీ. ఒక ఉదాహరణ చెప్పాలంటే మన హోండా F1 రేస్లో హోండా పార్టిసిపేట్ చేస్తుంటుంది కదా. సో హోండా ఎక్స్క్లూజివ్లీ యూజెస్ రెప్సాల్. సో అంత స్ట్రాంగ్ స్పానిష్ లూబ్రికెంట్ బ్రాండ్ ఇది. సో రెప్సాల్ని ఇండియాలో ఎక్స్క్లూజివ్గా మార్కెట్ చేసేందుకు జీపీ పెట్రోలియం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో ప్రస్తుతం సంస్థ రెప్సాల్ని ఆటోమోటివ్ మార్కెట్లో అలాగే ఐపాల్ బ్రాండ్తో ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్ మార్కెట్లో చాలా యాక్టివ్గా ఎదుగుతోంది కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ డీజిల్ ఇంజన్ ఆయిల్ సెగ్మెంట్ కోసం లాస్ట్ ఇయర్ ఒక సరికొత్త ప్రోడక్ట్ని కూడా విడుదల చేసింది. అలాగే ఒక మొబైల్ యాప్ డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ఈ లూబ్రికెంట్స్ మార్కెటింగ్ చేసేది బ్రాండ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవి కాదు, మెకానిక్ లెవెల్లో వర్డ్ ఆఫ్ మౌత్గా ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఇవి. మెకానిక్ మనకి ఏ బ్రాండ్ వాడితే అదే మన కార్లోకి లేకపోతే వెహికల్లోకి వెళ్తూ ఉంటుంది. సో అందుకని కంపెనీ నుంచి టెక్నీషియన్ వరకు కమ్యూనికేషన్ సజావుగా సాగేందుకు అమ్మకాల ప్రక్రియ, వర్క్షాప్స్లో పనిచేసే మెకానిక్స్ కోసం ఒక యాప్ని వీళ్ళు తయారు చేసి విడుదల చేశారు. సో ఒక మొబైల్ యాప్ని కూడా వాళ్ళు ఈ మెకానిక్స్కి ఇస్తారు. వాళ్ళ ద్వారా సేల్స్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సో జీపీ పెట్రోలియమ్స్ లాస్ట్ ఇయర్ మనం కనుక టర్నోవర్ చూస్తే ఆల్మోస్ట్ 480 crores టర్నోవర్. దాని మీద సుమారుగా 20 కోట్ల నెట్ ప్రాఫిట్ సంపాదించింది, ₹4 ఈపీఎస్. ఈ సంవత్సరం ఎర్నింగ్స్ పర్ షేర్ అంచనా ₹6 ఆన్ ఆల్మోస్ట్ 29 crores నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇయర్ 40 crores నెట్ ప్రాఫిట్ మీద వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ ₹8 ఈపీఎస్. సో ఈ లెక్కను చూస్తే మార్చ్ 2018కి ₹150 టార్గెట్తో జీపీ పెట్రోలియం ఈజ్ ఏ స్మార్ట్ బై, క్లీన్ కంపెనీ, ఎటువంటి ఇబ్బంది లేని కంపెనీ, స్ట్రాంగ్ ప్రమోటర్స్ అండ్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఇవన్నీ కూడా జీపీ పెట్రోలియంకి సంబంధించి అనుకూలమైన అంశాలు. సో తప్పకుండా ఈ ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్లో ఉండాలి అనుకునే వాళ్ళకి అనువైన షేర్ ఇది జీపీ పెట్రోలియమ్స్. సో యూ కెన్ బై విత్ ఏ టార్గెట్ ఆఫ్ 150 in the next 9 to 12 months.